అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, బెటాలియన్ పోలీసులు కావచ్చు, ఇట్లా చాలామంది సార్. అంటే ఇప్పుడు మనం చూసిన కాడికే నిరుద్యోగుల తరపున కూడా మనం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు, నిరసనలు తెలిపినరు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కుతామనేసరికి వాళ్ళని దిగజారే మాటలు మాట్లాడాడు వాళ్ళని ఉద్దేశించి. ఎందుకంటే మరి చెప్పుండి పబ్లిక్కి సంబంధించిన పథకాలు ఆపి మీకు ఏమైనా జీతాలు ఇవ్వాలా అని వాళ్ళని ఒక మాట మాట్లాడేసారు. సో ఆర్టీసీ వాళ్ళను ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సమ్మెను ఆపేసాడు. ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి ఒక ఏడాదిన్నరలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్ తీరు మార్చుకోకపోతే సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఫ్యూచర్లో? తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక మనం ఇంకో అవకాశం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా కదా, ఇవాళకి అన్ని దాటిపోయినాయి. తీరు మార్చుకోని నేను చెప్పే పరిస్థితులు నేను లేను. ఆయన ఒప్పుకున్నాడు, మాకు దొంగ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. నీ ముఖం చూసి ఎవరు రూపాయి అయినప్పుడు మాకు ఏం అవసరం పోయినావు, నువ్వేం అవసరం ఉద్యోగులతో అన్నాడు కదా, ఈరోజు మీకు జీతాలు ఇవ్వాలన్నా పథకాలు ఆపి మీకు ఇవ్వాలని అన్నాడు కదా. పథకాలు ఆపి పథకాలు అవసరం లే, నువ్వు పర్యటన చేసి ఆపి నువ్వు నీ అందాల పోటీలు ఆపి మాకు ఇయ్యి. అర్థమైందా? మీ హెలికాప్టర్ల పైన మీ పర్యటనలు ఆపి మాకు ఇయ్యి, మీ ఖర్చులు ఆపుకొని మాకు ఇయ్యి.